అందరికీ నమస్కారం. సో దీపావళి ఇంకా పెద్ద పండుగ చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేసింది. దీపావళి రోజు అంటే దానికంటే ముందు మనల్ని ఒక సినిమా పలకరిస్తుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అండ్ ఆ సినిమాలోనూ బోలెడన్ని షేడ్స్ ఉండి అండ్ అద్భుతమైన క్యారెక్టర్స్ ఉండి అండ్ అంతే అమేజింగ్ స్టోరీ ఉంటే బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఇంతకంటే ఏం కావాలి కదా మనకి. ఎంటర్టైన్మెంట్కి పక్కా అడ్డా ఏమవుతుంది అంటే 21 అక్టోబర్కి సర్దార్ థియేటర్స్ అవుతుందని చెప్పేయాలన్నమాట. అందుకనే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అన్నపూర్ణ పేరు మనకి పడింది అంటే బ్యానర్లో ఈ సినిమాలో సత్తా ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ మనతో ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు చెప్పక్కర్లేదు, నాకు తెలిసి ఎన్ని సినిమాల్లో చూసాను చెప్పండి, ఎంత ప్రేమించేస్తుందని చెప్పండి. ప్రమోషన్స్కి 2 సార్లు కలవడానికి వచ్చానంటే ఆయన సినిమాల్లో నాకు తెలిసి సెట్లలో లైటింగ్లో కెమెరా ముందు యాక్టర్స్తోనే అయిపోతుందేమో కదా 24 hours క్యాలెండర్ మొత్తం. ఇన్ఫ్యాక్ట్ అయితే ఆయనే కాదండి, అందాల రాశి అని చెప్పి నా సగం జీవితం వెళ్ళిపోయింది. సో తను అంతే అందంగా ఉంటుంది, అంతే అందమైన పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అండ్ రాశి హియర్. అండ్ ఆహా ఏమి రుచి తినరామై మరచి, అప్పటి నుంచే వంకాయ కూర తినడం స్టార్ట్ చేశాను నేను. ఆ ఎగిరే పౌర్మ సినిమా చూసిన తర్వాత నుంచి. లైలా గారు ఆఫ్టర్ లాంగ్ టైం చాలా హ్యాపీగా ఉన్నాను నేను మిమ్మల్ని చూసి. మీరు అలానే ఉన్నారు కానీ ఇప్పటికీ స్టిల్ యూర్ లైక్ సేమ్ ఎగిరే పౌర్ణమ. అది అది వద్దు. అండ్ ఇంకొక అమ్మాయి నా పక్కనే ఉన్నారు, రజిష. రీసెంట్ గా హైదరాబాద్ లో మేము కలవడం జరిగింది. తెలుగులో తమిళ ఇంటర్వ్యూ చేశాను నేను అప్పుడు. అండ్ ఐ హోప్ ఇప్పుడు తెలుగు ఇంటర్వ్యూ ఉంటుంది. తమిళ్లో తెలుగు. యా, అందరూ ఎలా ఉన్నారని నేను అడగను, బికాజ్ మీరు చెప్పే లోపు అరగంట అయిపోతుంది. సో టీజర్కి వచ్చిన రెస్పాన్స్ తో ఇంకా బాగా హ్యాపీగా ఉన్నారని నాకు అర్థమైపోతుంది. అండ్ ఎలాంటి నిషేధ్ ఎలా చూడ్డానికే బ్యాక్ పట్టేస్తుంది, చేయడానికి ఏమైంది మొత్తం పోయింది. వెరీ వెరీ టైరింగ్. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇన్ని షేడ్స్ ఒక సినిమాలో చేయలేదు. అండ్ మిత్రుని వచ్చి నాకు చెప్పేటప్పుడు, సార్ 80s లో when they wanted to have this spy team, they were looking for the military people to do the job, but the military people couldn't act. అప్పుడు they started picking people from the stage, from people who can act, and then trained them into military. He said this happened in 80s. అది చెప్పేటప్పుడు I got very excited about that idea. I said 80s లో అలా జరిగిందా, ఫ్రమ్ స్ట్రీట్ లో ఉన్న యాక్టర్ ని తీసుకెళ్లిపోయి మిలిటరీలో స్పైగా ట్రైన్ చేస్తారు అనేటప్పుడు I was very excited, because ఇప్పుడు వరకు మనం చేసే స్పై ఫిల్మ్స్ చూస్తే ఇట్ ఆల్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఇండియా. ఎక్కడో వెస్ట్ లో, యూరోప్ లో, అమెరికాలో జరుగుతాయి, పెద్ద పెద్ద కార్లు అలా జరుగుతాయి కదా. ఇది లోకల్ ఇండియన్ స్పై ఫిల్మ్. సో వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ ఒరిజినల్ ఐ వుడ్ సే ఇన్ హిస్ అప్రోచ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్. సో ఎందుకు స్పై అనేది ఇంకా పెద్ద విషయం. సో దోస్ 2 things వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ అన్నయ్య అలాంటి సినిమాలు చాలా చేశారు, చాలా గెటప్ లో, బట్ నాకు ఇదే ఫస్ట్ టైం. బట్ ఐ థింక్ ఎందుకు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం కదా, వేరే వేరే లుక్స్ అనేది ఐ థింక్ ఇట్స్ బై ద స్క్రిప్ట్. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు వర్క్. రైట్. చూసారా, మీరు తెలుగు వింటానన్నారు, ఒక 30 సెకండ్లు అయితే అనర్గళంగా తెలుగు వచ్చింది ఇక్కడ నుంచి. మీరు ఏమంటారు? ఇంగ్లీషే కదా. సో ఇప్పుడు ఏమంటారు విన్న తర్వాత? మీరు ఫస్ట్ దాని గురించి స్పందించి నేను చాలా ఫోకసింగ్ ఆన్ I was like, Layo, he's so good at Telugu. నేను అది నోటీస్ చేశాను. అవును, రకరకాల ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి, షేడ్స్. చాలా బాగా చెప్పారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నేను చూడాలని చాలా బాగా చెప్పారు. ఆయన తెలుగులో మాట్లాడగలరు, తెలుగులో పాడగలరు, తెలుగులో చేయగలరు. కార్తీకి చాలా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది యాక్చువల్లీ తెలుగులో కదా. ఈ ఫిలిం లో కూడా మీరు ఒక పాట పాడడం జరిగింది తమిళ్లో. తెలుగులో పాడమని అడిగారు, చాలా కష్టం అండి, దీనికి 6 hours పట్టింది. మళ్ళీ తెలుగు అంటే నేను డబ్బింగ్ కూడా చేయాలి, సో నన్ను వదిలేని చెప్పాను. అండ్ రాశి, మీరు చెప్పండి, మీ తమిళ్ ఎలా ఉంది? యాక్చువల్లీ కార్తీ తెలుగు కొంచెం పాన్ ఇండియా లాంగ్వేజ్ వస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి. little lesser than him. Like my Tamil is a little lesser than his Telugu. So like he's better at Telugu than I am at Tamil. Okay. So నాకు తెలిసి నేను ఈ సినిమాకి మీరు నేర్చేసుకున్నారేమో అని అనుకున్నాను. ఏది? ఈ సినిమాకి మీరు నేర్చేసుకున్నారేమో అని అనుకున్నాను నేను. అవును, తెలుసు. అంటే నేను మేనేజ్ చేస్తాను, మంచి మేనేజ్ చేస్తాను, కానీ ఇప్పుడు
ఇప్పుడు కూడా కొంచెం బాధ ఉంది. సరిగ్గా మేనేజ్ అవును చేయగలనా? అవును. She's speaking so well. అది నాకు తెలుగు మొత్తం తెలుసు. ఓ లేకపోతే అది బాగాలేదు. అయ్యయ్యో అలా డైరెక్ట్ గా అంత అందమైన అమ్మాయి లేదు మీద లేదు, చెప్పేస్తే- ఎప్పుడు జస్ట్ మైండ్ లో అదే కన్ఫ్యూజ్ నాకు అయ్యాను. కదా, మీకు తెలుసు కార్తీ కదా. గారు, నేను మైండ్ లో కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. ఇప్పుడు తెలుగు తమిళ్ మొత్తం రెండు మిక్స్. ఇంకా 5 minutes లో మామ అయిపోతుంది. నేను ఇక్కడ కూడా ఈ మాట చెప్తాను, రాశి తెలుగులో మాట్లాడగలరు, తెలుగులో పాడగలరు. అవును. అయినో నేను చూసా. యా రాశి మీరు చెప్పండి, ఈ రోల్ లైక్ అంటే ఇక్కడ నాకు తెలిసి తను చాలా పాత్రలు వేస్తూ ఉన్నారు, మరి ఏ పాత్రకి మీ పాత్ర కనెక్ట్ అవుతుందా అనేది నాకు తెలియదు, ఇందులో సినిమా చూడాలి. I am related to the police guy. Okay, ఏదో అనౌన్స్మెంట్ ఈ ఫిల్మ్ లో విజయ్ విజయ్ క్యారెక్టర్ తో రిలేటెడ్. మిమ్మల్ని పిలుస్తున్నారా అక్కడ అంత మైక్ పట్టుకొని? He's looking for me. అదే ఆల్వేస్ లుకింగ్ ఫర్ చిన్నప్పటి నుంచి. సో నేను ఈ చూడలేదు ఇది. ఆల్ ది అదర్స్ ఐ హావెంట్ సీన్. Okay. మై ఓన్లీ కనెక్ట్ ఇస్ విత్. ఓ మీరు కూడా అయితే 21st అక్టోబర్ కే చూడాలి అవన్నీ అవును థియేటర్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. Oh, lovely. నాకు కూడా తెలియదు కానీ నాకు స్టోరీ తెలుసు అండ్ స్క్రీన్ ప్లే తెలుసు. సో ఇట్ వాస్ అ వండర్ఫుల్ థింగ్. యూ హావ్ టు వర్క్ ఇన్ అ ఫిల్మ్ దట్ ఈస్ సో వాస్ట్ ఇన్ కాంటెంట్. అండ్ ఇప్పుడు ఆడియన్స్ కి ఏంటంటే కాంటెంట్ కావాలి, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓటీటీలో. సో యూ హ్యావ్ టు మ్యాచ్ అప్ టు దట్ కాంటెంట్ ఆల్సో. అండ్ ఐ థింక్ మిత్రన్ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. And I know a feminist. Oka feminist. I know a feminist. So Okay. he's written very good characters for all of us actually. ఓకే. So I think that's one plus for this film. And నేను ఒక లాయర్ పాత్రలో ఉన్నాను ఇప్పుడు. Oh. సో అది Comedy కామిక్ కాదు. కాదు, అదే. ఇచ్చేయండి కదా మీరు. Okay. ఒక సీరియస్ పాత్ర, ఒక సోషల్ కాజ్ ఇరుకు. ఓకే, Ah, ఒక ఇరుకు. సోషల్ కాజ్ ఉంది ఈ సినిమాలో, which you will know when you see the film. Right. So it's a very Nice exciting that you film see. actually. Not just a spy thriller, but there are a lot of other elements that you'll see in the film. రైట్. సో నాకు తెలిసి ఏదో మెయిన్ ఎలిమెంట్ లో లైలా గారు ఉండుంటారు. దట్స్ వై లైక్ ఇట్స్ అండ్ సో ఉంది కదా ఆ పిన్నువే. నాకు తెలిసి ఇక్కడ నుంచే మొత్తం ఇలా జరుగుతూ ఉండుంటుంది. ఏదో మీరే మొత్తానికి దీనికి కర్త కర్మ ఇది అయి ఉంటారు, బాధ్యురాలు, ఎవ్రీథింగ్. మీరు చెప్పండి, మిత్రన్ వెన్ లైక్ ఫస్ట్ వచ్చి నెరేట్ చేసి ఈ రోల్ చేయాలి అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? ఏమని అనిపించింది? Mithran's written a fantastic script. The script is just like mind blowing. So when he narrated it, I was very impressed, super impressed, and I loved the character, loved the role, and yeah, that was. Long story short, I'm here. మీరు కూడా చిన్న బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ Yes. అవ్వడం ఏదైనా కొత్తగా ఉందా? ఏదైనా చేంజెస్ వచ్చాయా? Lots of changes in cinema. నేను రాలేదు Yeah. సినిమా Cinema, yeah, yes. I understood. Cinema, it's so many changes. Main thing I think was it switched from film to digital. Correct. And even the thought process of every director, scripts are evolved. It is not just the same old hero heroine dancing around trees kind of characters that you see now. Cinema is so much more advanced. The audience is wanting different scripts also. I think everybody's fed up of the old style of films. సో ఇది సర్దార్ ఆ పర్ఫెక్ట్ డిఫరెంట్ స్క్రిప్ట్ Yes, అనిపించిందా yes. మీరు మళ్ళీ కంబ్యాక్ చేయడానికి? Yes, yes. అంతేనా? సో మొత్తానికి మిత్రన్ లైక్ ఇంకో కొత్త విషయాన్ని మళ్ళీ ఒకసారి మాకు ఈ విషయాన్ని పరిచయం చేసినట్టే అనిపిస్తుంది ఇలా ఈ ఇలాగానే. క్యారెక్టర్ మనం మాట్లాడప్పుడు ఈ సెడ్ వి వాంట్ సంబడి ఫ్రెష్ సార్, బట్ సంబడి స్ట్రాంగ్. రైట్. ఆ క్యారెక్టర్ ని హోల్డ్ చేయాలి, ఆ క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఆ స్క్రీన్ లో ఆ వెయిటేజ్ ఉండాలి. బట్ ఏదైనా కొత్త ఫేస్ ఉంటే బెటర్. కొత్త ఫేస్ ఎలా పవర్ఫుల్ గా ఉండారు అంటే నాకు కన్ఫ్యూజన్. అప్పుడు పాత కొత్త ఫేస్ ఉంటే అంటే ఇది So, I బాగుంది think ఏదో. అప్పుడు ఎలాగారు అప్పుడు మన యాక్టర్ అసోసియేషన్ ఎలక్షన్ అప్పుడు నేను మాట్లాడాను. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం ఏదో జరిగింది, దాని వెనక బ్యాక్ స్టోరీ ఉంది. కోసం మాట్లాడాను. ఓకే. మేడం నేను కార్తీ సూర్య బ్రదర్ ఉందా అని అడిగాను. అవునండి, నేను పుట్టి చాలా రోజులు అయింది బ్రదర్ అని చెప్పాను. ఓకే 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 అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ నో ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు మన మెంబర్ కాబట్టి ఓట్ ఇవ్వాలని చెప్పాను. సరే ఓకే ఓకే అని చెప్పి తర్వాత ఆఫ్టర్ 5 minutes saying, but the ballot paper came, I threw it, she said. No, I didn't throw it. Oh, My father threw it. But he My found it. Yeah. Uncle, thank you. Oh, My father went in the garbage and he took
Ballot paper. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ఇద్దరు ఫ్రెండ్షిప్. ఓకే అండ్ దెన్ ఈ స్క్రిప్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఐ సెడ్ నైలా గారు ఉంటే బెస్ట్. షీ విల్ బి అన్ఎక్స్పెక్టెడ్ ఆల్సో ఇన్ దిస్ రోల్. And she knows what to do once she knows the role and చెప్పేటప్పుడు, and I was very happy she agreed. I said, I like it, I'll do what she said. Yes, we got it. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మీరు అగ్రీ చేసినందుకు, ఎస్ చెప్పినందుకు. తెలుగు ప్రేక్షకులందరూ చాలా హ్యాపీగా ఉంటారు చూడడానికి. అండ్ సెట్స్ లో కూడా వాళ్ళు పాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లైట్ మ్యాన్ నుంచి అందరూ మళ్ళీ వచ్చారు అంత ఎక్సైట్మెంట్ స్పాట్ లో కూడా. ఓ వాళ్ళందరూ ఉన్నారు. I'm friends with everybody. Everybody. యా మీరు ఇప్పుడు తెలుగులోనే మాట్లాడతారు కదా. What? I love that. కొంచెం స్లో పేస్ నా ఓకే. తెలుగులో మీరు ఇప్పుడు తెలుగులో మాట్లాడండి మా కోసం. మీ రోల్ గురించి మొత్తం తెలుగులో చెప్పాలి మీరు. தெலுங்குல பேசுங்க, తెలుగులో பேசுங்க. yeah தெலுங்குல பேசுறது ரொம்ப கஷ்டம். I can speak in English because that will be better for everybody. Because our interview 20 to 30 minutes, you know. Yeah, I'll be like డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్ నెక్స్ట్ చూడండి I know. ప్లీజ్ రాజేష్. యా what do you want me to speak about about తను యూనో ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఎక్కడ? అక్కడ that one. Yeah, ఇక్కడ I'm connected Oh, to ఆయన Sardar. light వేసి ఎతికింది మిమ్మల్నేనా? ఫ్లాష్ బ్యాక్ To 80s. 80s. ఓ అక్కడ లైట్ వేసి ఎతుకుతున్నారు మిమ్మల్ని. హి సర్చింగ్ ఫర్ యూ ఐ థింక్. No. I am only searching for him Correct. all the time. ఓకే Yeah, so my character's name is Indira, and I am part of the film in the 80s era, and I feel like each, just like how Raashi just said, every character, I mean, of course, the hero is important, as you can see, so many shades of him. Yep. Too much. But Too much of పర్లేదు. But similarly, I think, but he has given space and importance to each of the characters, especially the women, because when Sir was narrating the script to me, Mithran sir, I was thinking, okay, 3 women are going to come in the film, how important they are going to be, and he's placed them so strong, and you know, each one of them, they are playing such a crucial role in Sardar's entire journey, and I really loved the character that he narrated to me, and also these two. So I was like extremely happy to get on board with this project, and yeah, it was lovely. సో అలా జరిగింది అండ్ వచ్చేసారు ఆన్ సెట్ కి. సో సినిమా కూడా కంప్లీట్ అయింది, 21st వచ్చేసింది. అండ్ మీరు చెప్పండి కార్తి గారు, ఇప్పుడు నెరేట్ చేసేటప్పుడు బాగుంటుంది, దీనిలో ఒక 6 టైప్ ఆఫ్ ఇది ఉంటుంది, వేరియేషన్స్ ఉంటాయి, షేడ్స్ అది ఉంటాయి అని అంత చెప్పి. ఇంపార్టెంట్ కాదండి. ఈ వేరే లుక్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ స్పై క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ స్టోరీలో. So, yeah. బట్ మనం లుక్కే కదా అని తీసి పడేయడానికి లేదు. బికాజ్ మీరు ఒక లుక్ ఉంటుంది, అది అక్కడ పాడుతున్న ఒక Correct, పాటలో correct, వస్తుంది. అది నాకు తెలిసి అది వేసుకోవడానికి, డ్రెస్అప్ అవడానికి, ఆ మేకప్ అవడానికి నాకు తెలిసి ఎప్పుడు వచ్చేవారు మీరు సెట్స్ కి, ఎప్పుడు కంప్లీట్ అయ్యేది, ఎప్పుడు షార్ట్ ఇచ్చారు? మామూలుగా హీరోయిన్ వాళ్ళ సెట్కి రావడమే టైం పడుతుంది, 2 hours 3 hours పడుతుంది. ఇద్దరిలో ఎవరు అండి? బికాస్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, బికాస్ అంత టైం పడుతుంది. బికాస్ దే ఎవర్ ఫిక్స్ దేర్ హెయిర్ నుంచి, మేకప్ నుంచి, కాస్ట్యూమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నేను లేట్ తీసుకుంటాను బికాస్ ఆ సర్దార్ క్యారెక్టర్ వేయాలంటే 3 hours పడుతుంది. బికాస్ ప్రతిరోజు ఆర్క్ లాగా డ్రా చేయాలి, ఏదో ప్రాస్థెటిక్ కాదు. కరెక్ట్. సో దిస్ ఇస్ లైక్ 90s స్టైల్లో ఎలా రియల్ గా చేయొచ్చు, ఎలా క్లోజ్అప్ పెట్టినా కూడా అది రియల్ గా ఉండాలి. అది CGలో టచ్ చేయడం కుదరదు. సో వీ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్ అన్నప్పుడు దట్ విల్ టేక్ అబౌట్ 3 hours. ఆ తర్వాత ఇలాంటి వేరే క్యారెక్టర్స్ చేసేటప్పుడు వీ ట్రై నాట్ టు మేక్ ఇట్ గిమికీ, ఇట్ షుడ్ బి రియల్. ఇప్పుడు నేను పాకిస్తాన్ వెళ్తున్నానంటే ఆ పాకిస్తాన్ ఆఫీసర్ లా ఉండాలి. కరెక్ట్. సో ఐ థింక్ వీ వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఈచ్ ఆఫ్ ద లుక్స్ టు గెట్ ఇట్ రైట్. అండ్ మోర్ దన్ దట్, ఇప్పుడు మీరు స్పై ఫిల్మ్ అని చేస్తే ఇమ్మీడియట్ గా అందరూ టాస్ తీసుకొని వస్తారు, ఫుల్ మెగాఫోన్ స్పై ఫిల్మ్ మీరా, బికాస్ ఎవ్రీబడి ఇస్ ఎక్సైటెడ్ బికాస్ దే హావ్ సీన్ సో మెనీ స్పై ఫిల్మ్స్. బాండ్ సిరీస్ మనం చూసాం, కానీ ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ చూసాము, అంతే కదా, yeah. స్పై ఇప్పుడు ఓటీటీలో ఇంకా పెరిగిపోయింది. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఇండియాలో చేస్తున్నాము, మనం సౌత్ లో చేస్తున్నాము, అప్పుడు వీ హ్యావ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. వీ హ్యావ్ సో మెనీ బిగ్ ఫిల్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us and they will compare. ఆ సినిమాతోనే కంపేర్ చేస్తారు. ఆ బడ్జెట్స్ వేరే అనేది ఎవరికి తెలియదు, బట్ ఇట్ హాస్ టు బి గుడ్ అన్నప్పుడు జార్జ్ కానీ, కెమెరామెన్ జార్జ్ కానీ, మన ఆర్ట్ డైరెక్టర్ కదిర్ గారు కానీ, నో ద వే దే డిసైన్డ్ అండ్ క్రియేటెడ్ దట్ వరల్డ్, నో సర్దార్ వరల్డ్ క్రియేట్ చేసే విధం, ఇట్ వాస్ సూపర్. ఐ థింక్ వీ ఆల్వేస్ కెప్ట్ సేయింగ్ ఇది డెఫినెట్ గా నెట్ఫ్లిక్స్ తో కంపేర్ చేస్తారు, అలా ఉంటుందా, దానికన్నా బెటర్ గా ఉంటుందా లేదా అన్న కంపారిజన్ మనం కూడా పెట్టుకుంటాం తీసేటప్పుడు. సో ఐ థింక్ వీ వర్క్ రియలీ హార్డ్ ఆన్ దట్, బట్ వీ మేడ్ అ వెరీ
ఇండియన్ స్పై ఫిల్మ్, దీనిలో 6 packs లేవు, బికినీస్ లేవు, సో అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయ్యో చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారే. బట్ యా బోల్డ్ స్టోరీ మనకి జేమ్స్ బాండ్ అంటే బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయా? లేదు. సో బట్ నాకు తెలిసి చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది. డెఫినెట్లీ అది మిత్రన్, అది అభిమన్యు సినిమా ముందే తీశారు కదా. అభిమన్యు సినిమా తర్వాత అందరికి మన ఫోన్ పెట్టుకోవడమే భయం ఇప్పుడు. అవును, ఫోన్ నుంచి ఏమేమి బయటకు పోతుందో అసలు తెలియదు. ఫోన్ పట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారని చెప్పాలి దాని తర్వాత. అలాగే ఇలాంటి ఒక ఎలిమెంట్ ఉంది కదా దీనిలో కూడా ఒక ఎలిమెంట్ ఉంది. ఓ రివీల్ చేయలేదు ఇప్పటి వరకు, Okay. చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను చూసిన తర్వాత ఎలాగో అడుగుతాను, కానీ మీరు ఇప్పుడు వాడడం మానేసారా, తగ్గించారా ఇప్పుడు అలాంటివన్నీ ఏమైనా? ఇప్పుడు ఓ నాకు తెలియదు కాబట్టి అది ఏమిటో తెలియదు. నేను దాన్ని But he's worked a lot on the layers and to keep it intelligent as well as engaging. విత్ రన్ లాగే ఉంటుందా, అది రన్ చేస్తూనే ఉంటుందా సినిమా కూడా? బికాస్ చాలా Screenplay అంత ఫాస్ట్ గా స్పీడ్ ఉంది. అనిపించింది. యా కరెక్ట్, స్క్రీన్ ప్లే అంత స్పీడ్ ఉంది డెఫినెట్ గా, రైట్. బికాస్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే మనకి. కదా. వీఆర్ కాలింగ్ ఇట్ స్పై ఫిల్మ్ అంటే తప్పకుండా అది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ పేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు తీరన్ సినిమా కదా, కాకి సినిమా చేసింది కదా, కాకి అప్పుడు ఎలా అనిపించిందో అలా అనిపిస్తుంది ఈ సినిమాలో. బికాస్ 2 రోజుల తర్వాత ఒక చోటలో మనకు స్క్రీన్ లేదు, మనం మళ్ళీ మళ్ళీ షిఫ్ట్ అవుతూనే ఉండాలి. సో దట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ సినిమాకి. రైట్. అండ్ స్టోరీ చెప్పినప్పుడు అఫ్ కోర్స్ మీ రోల్ గురించి చెప్పారు అండ్ మేము 21st కి చూస్తాము. బట్ కార్తీ ఇవేవైతే షేడ్స్ ఉన్నాయో దాంట్లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది? నాకు ఆ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఏదో సంథింగ్ ఉంటుంది, అది చాలా ఫాదర్ షేడ్ చాలా చాలా నచ్చింది అప్పుడు. బికాస్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే. కార్తీ కూడా చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో దట్ దేర్ వాజ్ అ ఫైట్ సీక్వెన్స్, ఓల్డ్ మ్యాన్ లాగా ఫైట్ చేయాలి, ఇది చేయడానికి చాలా కష్టం. హౌ డు యూ అండర్స్టాండ్ గెట్ ఇన్ టు ద ఓల్డ్ మ్యాన్స్ బాడీ అండ్ ఫైట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నరేట్ చేస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే చాలా ఉన్నాయి చెప్పడానికి త్రూ ద ఫిల్మ్. బికాస్ అపార్ట్ ఫ్రమ్ ద స్పై థ్రిల్లర్, ఇట్స్ ఆల్సో అన్ ఇన్ఫోటైన్మెంట్. వి డిస్కస్డ్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అన్ ఇన్ఫోటైన్మెంట్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఐ వాస్ లైక్ హౌ విల్ యూ పుట్ ఎవ్రీథింంగ్ టుగెదర్. కానీ చాలా బాగా చేశారు యాక్చువల్లీ మిత్రన్. ఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్. రైట్. అండ్ ఇది కూడా ఇక్కడంతా ఐ దగ్గరంతా ఏజ్డ్ గా అనిపించాలి అంటే గనుక ఓ మై గాడ్, నాకు తెలిసి మేకప్ ఆర్టిస్ట్ కూడా క్రెడిట్ ఇవ్వాలి మనం. పట్నం రషీద్ గారు, ఈజ్ అన్ ఆర్టిస్ట్ అండి. ప్రతిరోజు నా మీద ఆర్ట్ లాగా, ఇది ఊపిరి ఆర్ట్ లాగా కాదు, మనం బాగా చేయాలి. సో హీ హాస్ టు సిట్ అండ్ డూ ఇట్ ప్రాపర్లీ. అండ్ మళ్ళీ తీయడం కూడా కష్టం. టేకింగ్ ఇట్ ఆఫ్ ఆల్సో విల్ టేక్ 1 hour. సో అప్పుడు నేను ఆలోచించుకుంటాను, కమల్ హాసన్ గారు కానీ ముందు చిరంజీవి గారు కానీ, బిఫోర్ దే హ్యాడ్ సో మచ్ పేషెన్స్. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆ కృష్ణ వేషం వేసుకోవాలంటే దే స్టార్ట్ at 4 o'clock in the morning. అవును, అది And they అప్పట్లో take పైగా 3 hours to get ready. And full day they won't even remove the crown. Yeah. అది ఏదో 6 kilos వెయిట్ ఉంటుంది అంటారు. మా నాన్న కూడా చేశారు కాబట్టి నాకు తెలుసు ఆ కథలు. సో అదే ఐ సెడ్ దిస్ ఇస్ నథింగ్, ఇది చాలా సింపుల్, ఇది చేయొచ్చు, సో కంగారు పడకు. కాదు నేనే మాట్లాడుతూ ఉంటాను. కాదు, ఫస్ట్ నుంచి మీ జర్నీ చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీలో, లైక్ ఫస్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తూ ఉన్నాము అండ్ యాక్టింగ్ లో గ్రోత్ కూడా చూస్తూ ఉన్నాం, సక్సెస్ లో గ్రోత్ కూడా చూస్తున్నాం, ఇంటర్వ్యూలో ఈ టైమింగ్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫట్ 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 అని పడుతున్నాయి అనమాట, బ్యాక్ టు బ్యాక్ ఆ కంఫర్ట్ వచ్చేసిందా తెలుగు ఇండస్ట్రీ అంటే? అఫ్ కోర్స్ మిమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ గానే లైక్ అది ఉండింది, ఆడియన్స్ ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉన్నారు హార్ట్ఫుల్ గా అక్కడ. తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా the way they receive me, I don't feel outside at all. Never ever felt that. Right. సో అఫ్ కోర్స్ ఈ మాట అడుగుతూనే ఉంటారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని, అండ్ నాకు తెలిసినంత వరకు ఆయనలో చాలా విషయాలు మాకు తెలుసు, అదేంటో తెలియదు, మాకు తెలుగు హీరోలాగే అనిపిస్తారు కార్తీ. ఇప్పటివరకు తెలుగు స్ట్రైట్ ఫిలిం అంటే ఊపిరి, అది మాత్రమే. బట్ ప్రతి సినిమా నేనే ఇప్పటికీ కూడా చెప్తున్నాను కదా. సో వెన్ ఐ కమ్ అండ్ సీ ద ఫిల్మ్ ఇన్ థియేటర్, అక్కడ ఆంధ్రలో వచ్చి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ that original voice makes a huge difference. Yes. అందుకే ఆ శ్రమం తీసుకొని ప్రతిసారి, అండ్ ముఖ్యంగా ఇలాంటి సినిమాలు అంటే 3 different voices కావాలి మనకి. ఫాదర్ లాగా, ఫాదర్ ఓల్డ్ అండ్ దెన్ సన్ అనే 3 different voices. I tried. I don't know if that will be a difference, but you check and tell me. I tried. బట్ ఎస్ అక్కడ ఆడియన్స్ కి ఇంకా ఏదైనా ఇద్దాము అని ఒకటి ఉంది చూసారా మనసులో, అది అందుకే సక్సెస్ ఇస్తున్నారేమో వాళ్ళు అటువైపు నుంచి కూడా డెఫినెట్ గా. అండ్ మీరు చెప్పండి, లైక్ వర్క్ చేసేటప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా లైక్ ఆడియన్సెస్ గురించి ఆలోచించి ఎక్కడికక్కడ శ్రమ అయినా కూడా దాన్ని తీసుకుంటూ అండ్ సినిమాకి మంచి మంచి సినిమాలు అందిస్తున్న వ్యక్తితో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? సెట్ లో ఎలా ఉంటారు? నాకు తెలియని విషయాలు చెప్పండి.
No, తెలియదు మట్టుగా space about, you know, I can only speak about what I know. But it was such a, I mean, please let me. Please. It was such a privilege working with Karthi sir. I will say why. See, I've worked with a lot of actors before also, and each one of them I noticed, like, whoever has reached a certain position in their life, they are always humble, down to earth. That's why whenever you ask an actor, like, how was your experience working with a certain actor, they'll always say ki humble, down to earth first, because I feel like you will reach a position only if you stay true to the, you know, soil. You true, like, you Right. have to be down to earth. But other than that, what made the most of a difference for me was Karthi sir was such a great teacher for me. Like, and he was, and I mentioned He's it. very good, I yeah. mentioned it to him also. Like, no, he was. No, in a very good way. Yeah, in a very good way, and he's very positive. Like, if you do something well, he'll actually come and tell you that it's good. And to receive you know, such good remarks from somebody who has already proven makes a huge difference to somebody like me, who's just, you know, who has just come right now. And then to just observe him, I was like throughout just observe. He must be like, oh God, why is she staring at me all the time? But no, I was just trying to you know, to know his process, because there was a shoot, like the song which just released, he plays like these 5 different you know, looks in that one single song, and we're shooting it just with 2 nights. Hardly 2 nights. Overnight he has to go do makeup for 5 hours for each changes, and then he comes and his entire body language changes, and he's always, you know, thinking about the lines. He's so involved that I was like, you know, he has so many years of experience, and why is he still, you know, like, taking so much work? But for me, it mattered a lot. And then he comes to me and he tells me, you know, this, if you do it like this, it will be better, or if you do it like this, it will be better. These are things that I'm going to carry with me for my entire life, and I feel like that was my biggest షీస్ takeaway. టూ గుడ్ అండి. ఫస్ట్ డే నుంచి క్యారెక్టర్ లో ఉంది. మామూలుగా ఒక 2 రోజులు పడుతుంది క్యారెక్టర్ లోపల రావడం. షీస్ ప్రిపేర్డ్. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ సీన్ అప్పుడే she was already the character. I was very very impressed with her. You're working Very with sincere. somebody like him, you have to be prepared. Like, you don't have a choice. No, but Mithran also gave me Yeah, the of scenes, course. and he Oh, was also before. ready with everything. Yeah, I was pestering. I was like, Mithran sir, can I come to your office? Can you just? He's like, please leave me alone. I want to know if he did what he did to me. I want to know. He would change the scene at that dialogue time. second before the take. No, this is not good. No, I'll make it. And he changed the whole thing. He's just then you don't have it. As long as dialogue like that. Yeah. So I called him. I'm like, sir, it's important scene, sir. I really want to be prepared. Yeah. He's like, okay, fine, you come to the office. And I'm like, I'm sitting writing. He's like, this is such a waste, I'm telling you. అది ఫస్ట్ డే నాకు ఒక సీన్ ఉంది ఆ సినిమాలో వేర్ ఇట్స్ బేసిక్లీ ఆ మోనోలాగ్. నాకు మోనోలాగ్ ఇచ్చారు. ఓకే, ప్రిపేర్ చేయి. సరే, ఓకే, చేస్తాను. ఇప్పుడు తమిళ్ నా లాంగ్వేజ్ కాదు, లైక్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. సో ఐ వాజ్ లైక్, ఓకే, నేను ప్రిపేర్ చేస్తాను మొత్తం. నేను ప్రిపేర్ చేసి ఐ కేమ్ టు ద సెట్. ఇప్పుడు సరే నేను చెప్తాను, ఓకే. No, but this is, we're not saying this. Now we're answering all this. Yes, same with me. He just ఇంకా అంటే no, I will change the whole dialogue. But I just feel it's better if, you know, we all feel it's better to have it beforehand, but still I think we No, yeah, but I think the reason, and I kept on asking Mithran sir, but why? So he's like, you know, you will have an idea when I give you a scene. You will know what all you're going to say. Yes, you're prepared. But when you come here, when you stand with your co-star, and when I give you right away, there is some magic that's going to happen right there, which is going to be so supernatural, like, you know, so natural it's going to come out. So you have to be, you know, just that presence of mind on that spot at that time is going to make a difference. This is what he said, and it did make a difference, right? మామూలుగా ఏమంటుందంటే ఏదో టేబుల్లో కూర్చొని డైలాగ్ రాస్తున్నారు కానీ అక్కడ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ చెప్తున్నప్పుడు, సార్ 10 words నాట్ రిక్వైర్డ్, యువర్ లుక్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ అని యువర్ పెయిన్. నా పెయిన్ చూపించడానికి 10 words వద్దు సార్, మీరు ఒకసారి చూస్తేనే వస్తుంది సార్, నేను కట్ చేసుకుంటాను. అండ్ దెన్ వెన్ వి డూ ద సీన్, రాశితో నా సీన్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఫుల్ లవ్ ఈ క్యారెక్టర్ మీద. సో ట్రై చేస్తూనే ఉన్నాను, 5th standard నుంచి ట్రై. ఓకే, సో ఆ సీన్ అప్పుడు there was a huge scene, but the way he shot that scene, kani the way we both talk, I think it actually reduced, but it changed completely. Like she said, mottham prepare chesi vachina akkada akkada ledu, completely it changes, but it became better on screen. ఓకే. Emi teesamo, it was very natural, it looked very right.
రైట్. సో ఆయనకి డైరెక్టర్ అంటే అలాంటి ఆయనకి ప్రాసెస్, అతని ప్రాసెస్ అలాంటి ప్రాసెస్. ఇప్పుడు వనిరత్నం గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఒక్క వర్డ్ మార్చొచ్చా, నో ఆ వర్డ్ గురించి 2-3 years కష్టపడి ఆలోచించి రాసి రాశారు. ఉంటారు. They have thought so much about each word and when you see on screen it will work. Correct. నా ఎక్స్పీరియన్స్ కి ఏమో ఒక 2 మాటలు పెడితే బాగుందో అని నాకు ఫీలింగ్. సార్ నో ఇది చాలా మాట్లాడు అని చెప్తే అండ్ దెన్ when you see on screen Okay. it's their experience, they know ఎక్కువ మాట వద్దు, ఓకే. 2 మాట వస్తే చాలా అంటే బట్ ఇట్ ఇస్ బ్యాంగ్ ఆన్ ద స్క్రీన్. అది డైరెక్టర్ క్రాఫ్ట్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మేకింగ్, డెఫినెట్ గా. అండ్ బట్ ఆర్టిస్ట్ కి కష్టం అండి. ఇది సడన్ గా నాకు లాంగ్వేజ్ అంటే పర్లేదు, తమిళ్లో మాట్లాడడం అంత కష్టం కాదు, బట్ వీళ్ళకి చాలా కష్టం. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అయితే. ఆయన మిత్రం లేదు మధ్యలో ఉంటేనే మొత్తం అది పోతుందే అందుకే ఆయన ఇంటర్వ్యూకి రాలేదా? ఓకే. ఆయన కూడా ఉన్నారని చెప్పారు. ప్రిన్సిపల్ ఆన్ సెట్, ప్రిన్సిపల్. మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి డైరెక్టర్ మీద? మీరు Complaints. బట్ హర్ క్యారెక్టర్ ఇస్ ఫిజికలీ స్ట్రైనింగ్ క్యారెక్టర్ అండి. ఓకే. ఫిజికలీ చాలా Yeah. ఎగ్జర్షన్ కావాలి. Not You really. not really? No, not really. Maybe it's easy for you. మీకు అలా అనిపించింది అంతే? నాకు లైలా చూడడానికి గారికి అలా చాలా ఈజీ అనిపించింది అయితే. చూడడానికి అలా అనిపించింది. ఓకే. Probably they took good care of you. They didn't take No, care of me they like didn't that. take good care of me. No, there was no good care taken of me. ఎక్కడెక్కడ నిజాలు వస్తాయి, రేపు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయా అని నాకు బ్రెయిన్ లో ఇలా ఆలోచిస్తుంది అనమాట. First day only I thought that's all. ఓకే. First day he really gave me a hard time. First day, then Okay. things Then got మీరు better, used to అయిపోయారు. little better. Then I said I came with that expectation of oh my god, what are they going to do to me today? I said no, the character is not an easy character. Correct. Yeah, so he started with the difficult things That's fine, first, that's first fine, day, that's then so then it was easy after that. అంటే ముందే కష్టపెట్టేస్తే దాని తర్వాత వచ్చేది చాలా Yeah, it's like a mindset. Intelligent. He made it that okay, you come here, you're really going to have a tough time on the set. Then so you go with so much expectation that oh my god, what's going to happen today? And then you go, okay, I'm okay today. I'm alive. But the Yeah, way I'm alive. the way he shot all the women. ఓకే. మూడు క్యారెక్టర్స్ ని షార్ట్ Strong. చేసే విధంగా కానీ కెమెరామన్ జార్జ్ వర్క్ George, yes, George is See, they all love George. magic. Superb work he did. And Magician. so yes. different each time period. He has used 80s different was looking lenses. entirely different. Yes. ఒక ఇంటర్నేషనల్ ఫీల్ ఉంది ఇప్పుడు Yes. సినిమాటోగ్రఫీలో. కరెక్ట్. అండ్ ఇంకోటి ఆ కలర్స్ కూడా కనిపించడం చాలా బాగా కనిపిస్తున్నాయి. అంటే ఫ్రేమ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ ఫ్రేమ్ వస్తుంది. అంటే ఆయన మ్యాజిక్ చేసినట్టే బ్రెయిన్ లో టీజర్ లో ఎవ్రీ స్టోరీ every 2 days we were shifting. Yeah. There was no 1 day or 2 days in one spot. Constantly, because ఇది ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, సో యూఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్. 80s పోర్షన్ మాత్రమే కొంచెం స్మాల్ అని నాకు అనిపించింది, బట్ ఇప్పుడు ఎడిటింగ్ లో చూస్తే అది ఎక్కడో వెళ్తుంది. ఇట్ ఇస్ గోయింగ్ ఎవ్రీవేర్. ఓకే. అండ్ ఇదంతా సాధ్యమైందంటే డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ కి మనం ఆ క్రెడిట్ ఇవ్వాలి, బికాజ్ ఆయన క్రెడిట్ ఇస్తాడు కాబట్టి. అండ్ సీరియస్లీ ఈ సినిమా ఈ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా చేయడం అంత కష్టం. ఎన్ని సెట్స్ వేశారు ఈ సినిమా, Correct, yeah. బికాస్ 80s కాబట్టి వి డిడ్ లిటిల్ బిట్ ఇన్ మైసూర్, బట్ మిగతా విషయం మొత్తం లైక్ ఫోర్ట్స్ కానీ a big factory కానీ సో మెనీ సెట్స్ దే వర్ డూయింగ్. ఐ వాస్ థింకింగ్ ఇంత పెద్ద సెట్ ఎన్ని రోజులు షూటింగ్ ఇక్కడ సార్ 2 days. అమ్మా Yes, I know. Even for To me, make it believable. they made the set so beautifully. The art director had put lights everywhere, and then George and Mitrana sitting and like, we'll put the lights off. I said, you're gonna put the lights off? How many hours did it take for them to put so many little lights? It's okay. Put it off. it's created, no? Because it has But to be yeah, believable. it is And so beautifully we are created. talking about Yes. intelligence kabatti, Yes. the way every set or every lab was shown, I think it has to be spent to make it look real. Yes. And ఈ సినిమా ప్రొడ్యూసర్ అబ్బా ఐఎమ్ ప్రేయింగ్ అమ్మ మొత్తం ఖర్చు మొత్తం మళ్ళీ రావాలని ఐఎమ్ ప్రేయింగ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎక్కడ తగ్గేదే లేదంటూ ఖర్చు పెట్టారు కాబట్టి ఏది కావాలో అది ఇచ్చారు కాబట్టి. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు ఊపిరి ఇంకొకసారి ఊపిరి గుర్తొస్తుందా మీకు? నాగార్జున గారు అదే నాకు మెసేజ్ పంపించారు, Oh. అది ఇట్స్ లుకింగ్ ప్రామిసింగ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అదే నేను చెప్పాను, అన్నయ్య గారు మీరున్నారు అన్నపూర్ణ ఉన్నప్పుడు ఐ నో ద ఎంటైర్ సపోర్ట్ తెలుగులో ఉందని తెలుసు నాకు. Right. సో ఐ థింక్ ఇట్ యాడ్ సో మచ్ పాజిటివిటీ కదా, బికాస్ నా కెరియర్ లో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ఇలాంటి విషయం దీని ముందు నేను చేయలేదు. సో
గెటింగ్ ఇట్ రైట్ అండ్ బికమింగ్ దట్ బిగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సినిమాలో పనిచేసే అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీపావళికి మీ పాటలు మీ సినిమానే ఉంటుందన్నమాట మొత్తం అంతా కదా. ఖచ్చితంగా ఉంటుంది. Yesterday she compared this film to Deepavali. Very nice comparison. You please say it again. No, do you? Yes, I want to. Poetry కూడా రాస్తారు. Okay, so she can. ఈ విషయం మాకు తెలియదు. She compared it. Please. No, really? Beautiful. I'm feeling ratta marke. I have to say it again. It just came like it came so beautifully. I was saying that, you know, we waited for so long for this film to finally come out, because the film, I was saying ki Karnan release ku munnadi I heard the narration. So this has been like a 2-year journey. And COVID and then huge sets and, you know, so many locations, all of this. And I was saying Deepavali is the perfect time to release this, because just like how, you know, there are different types of firecrackers and there is just like that, there is so much of emotions, like there is action like the firecrackers, there is romance like the sweets we have. And there is so much emotional, you know, journey going on, you know, like how we do the puja. And there is, I was saying ki it's just like how we celebrate Deepavali, to come with your family, the entire family, and to watch it in theaters. It's gonna be a perfect treat. అండ్ జార్జ్ ఏదైతే పెట్టారో అవన్నీ కూడా ఫ్రేమ్స్ కూడా రంగోలీ లాగే ఉన్నాయి మాకు. ఏదో ఉండింది ఒకటి అని చెప్పి. అలాగే జీవి ప్రకాష్ గారి గురించి అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అసలు ఐ థింక్ ఫస్ట్ నాకు మనకి ఇచ్చిన థీమ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్పాను సార్, జీవి ఇది స్పై ఫిల్మ్, సో మాకు మిషన్ ఇంపాసిబుల్ లాగా ఒక థీమ్ మ్యూజిక్ కావాలని చెప్పాను. అలాంటి ఒక ఫ్రెష్ గా ఒక మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఐ థింక్ యూస్ టు ప్లే ఇట్ ఆన్ సెట్స్ కూడా, యాక్షన్, బికాస్ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద సినిమా. మామూలు నా సినిమా యాక్షన్ ఉంటుంది, బట్ డబుల్ యాక్షన్ అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ యాక్షన్ ఉంది. బట్ ద మ్యూజిక్ సెట్ దట్ స్టాండర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. రైట్. యాక్షన్ ఇంత యాక్షన్ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చేస్తున్నప్పుడు ఏమనిపించదా అండి? ఎక్కడ మార్క్స్ ఏం లేవు కదా, టాటూస్. ఫైట్ మాస్టర్స్ అంత ప్లాన్ చేసి దిలీప్ సినిమా కాకి తర్వాత మనం ఈ సినిమాలో పని చేస్తున్నాం. ఐ థింక్ ద యాక్షన్ వెరీ గుడ్. యాక్షన్ కొరియోగ్రాఫర్ చాలా మంచి కేర్ తీసుకుంటారు అనుకుంటా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కేర్, బికాస్ రెండో క్యారెక్టర్స్ నేను యాక్షన్ చేయాలి. పోలీస్ క్యారెక్టర్ యాక్షన్ అంటే అది మామూలు కార్తీ చేసిన యాక్షనే, కానీ ఓల్డ్ మ్యాన్ అనే యాక్షన్ అప్పుడు యూ హావ్ టు సీ అ ట్రైన్డ్ పర్సన్, బట్ స్టిల్ ఓల్డ్ పర్సన్. సో ఐ థింక్ ఎవ్రీ డే దే టుక్ సో మచ్ కేర్ టు ప్రెజెంట్ దట్ యాక్షన్. సో జీవి ప్రకాష్ గారే చెప్పారా ఈ పాట మీరు పాడితే బాగుంటుంది అని చెప్పి? అది డైరెక్టర్ నాతో చెప్పాడు, సార్ ఈ సాంగ్ మీరు పాడితే బెటర్, బికాస్ నేను చెప్పాను కదా ఇది ఒక స్టేజ్ యాక్టర్ స్పై అవుతున్న స్టోరీ కాబట్టి హీ కెన్ డూ ఆల్ దిస్ అన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీ వాయిస్లోనే పాట వచ్చి మళ్ళీ మీ వాయిస్ కంటిన్యూ అయితే బెటర్గా ఉంటుందంట. సో దానికోసం ట్రై చేసాము. 6 hours అమ్మా, అంత హై పిచ్ సాంగ్, అంత ఈజీ కాదు, ప్రాపర్ ఫోక్ కాబట్టి ఇట్ వాస్ క్వైట్ టఫ్, బట్ ఐ ఎంజాయ్డ్ సింగింగ్. అండ్ నాకు అది స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అంటే పాట నన్ను గొంతు సర్చ్ చేసుకునే అది చాలా బాగుంది, అమేజింగ్ అనిపించింది. అంటే థియేటర్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలానే చేస్తారేమో, బికాస్ చాలా లౌడ్ గా చెప్పడం జరుగుతుంది వాళ్ళ నుంచి. థియేటర్ సింగర్ మనకు పాడారు, సో దాన్ని తీసుకుంటే నేను చేశాను. సో మొత్తం నా పని మొత్తం ఒరిజినల్ కాదు, ఆయన చూసి నేను చేశాను. సూపర్. 5వ తరగతి నుంచి ప్రేమిస్తున్న అమ్మాయి ఏమి పాడలేదా అండి ఇందులో? అసలే చాలా మంచి సింగర్ ఆవిడ. మేము ఇస్తున్న ఆడియన్స్ కోసం మీరు పాడొచ్చు కదా. I sang in Telugu and Malayalam also I sang one song. The Brahmam you sang. Villain you sang. Title track. తనకి బ్యూటిఫుల్ గాత్రం కూడా ఇచ్చాడు దేవుడు, బ్యూటిఫుల్ ఫేస్ తో పాటు. అండ్ ఇది ఒక్కసారి ఏం కావాలి? 2 lines. ఆ తర్వాత ఇక్కడ నుంచి తమిళ్లో కావాలి, తెలుగులో కావాలి. మాకు కొరియన్ సిరీస్ ఎక్కువగా తెలియదు. ఏం పాట కావాలి? తెలుగు పాడండి, బికాస్ తెలుగు ఆడియన్స్ కోసం. ఇక్కడ తమిళ్లో పాడతారు ఎలాగో తన పాట, అందుకే మీరు తెలుగు. అది ఇప్పుడు రీసెంట్ గా ఏంది సాంగ్, ఆవిడ్ని పాట అడగగానే ఏం సందేహం లేదు నా బ్రెయిన్ లో వస్తుంది. అవునా? ఏం సందేహం లేదు పాడుతున్నా. ఇష్టం ఏదైనా. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళలో తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిక్కే తొందరలో ఇచ్చింది,
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకు తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. బ్యూటిఫుల్ సాంగ్. ఏ సినిమా అది? సాంగ్ అండ్ బ్యూటిఫుల్. తన సినిమాలో పాట ఊహలు గుసగుసలాడి. యా హర్ ఫస్ట్ ఫిలిం తెలుగు. యా అది సూపర్ డూపర్ హిట్ ఫిలిం అక్కడ. అండ్ ఇప్పుడు చెప్పండి. ఇక్కడ నుంచి ఈ సినిమాలో ఒరిజినల్ సింగర్, ఈ సినిమాలో హీరో, ఈ సినిమాలో ఏమో తెలీదు ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లీజ్. అదే ఇప్పుడు ఒకే ఒక జీవితంలో సాంగ్ పాడాను. ఓకే, నాకు తెలుసు, నేను విన్నాను, నేను అడిగాను కూడా శర్వాణి. నాకు చాలా నచ్చింది ఆ సాంగ్, జేక్స్ బిజాయ్ సాంగ్. క్వైట్ ఎంజాయ్డ్. అండ్ షార్ట్ మ్యూజిక్ వీడియో కూడా దానికి ఫస్ట్ టైం అలాగే కదా, నేను అంతవరకు అలా ట్రై చేయలేదు. బట్ లవ్లీ ఫిల్మ్ కూడా, బ్యూటిఫుల్ ఫిల్మ్. సో ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది. సాంగ్ సూపర్. గుండె గడియారంలో వేదనేదో మోగిందా, ఆపి చూడు శబ్దాన్నే నీతోనే నీ యుద్ధం, జ్ఞాపకాలు ప్రాణంతోనే కళ్ళ ముందుకొస్తుంటే రెప్పకుండా చెప్పేవాడుకున్నా తప్పేగా గతాల బాధ గరించిపోదా, ఇలా నిన్నేను వెతుకుతుంటే పొంగుతున్న అసంద్రమైన చిరానే చేరి తీరుతుందే, కాలాలు చేసే ఈ గారడి నీతోనే ఆగిపోదు, నీకంటూ చెప్పిన సంగతి ఏ మాత్రం ఆగిపోదు, కాలంతో వేళ కోరాలా. దేవుడు అలా అలా చాలా లీజర్గా ఉండుంటాడు నాకు తెలిసి. అన్ని టాలెంట్స్ ఇచ్చేసాడు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళలో. ఇక్కడ రైటర్, అక్కడ సింగర్, యాక్టర్, ఇక్కడ కాన్ఫిడెన్స్ లో ఇలా కూడా చేస్తున్నాము. కొంచెం కాదు, చాలా చాలా. Like how's your Telugu? Okay. Then he talks like he's a pro. Yeah. Singer. Dancer, same action. So modest, I'm telling you. యా, సో దట్స్ వై లైక్ కెరియర్లో అలా గ్రోత్ ఉన్న అంటే మణిరత్నం సార్ కానీ పెద్ద పెద్ద బాలా సార్, లైక్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేసే అవకాశం కూడా దొరికింది అంటే డెఫినెట్గా ఆ టాలెంట్ అండ్ టైమింగ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ నేను చూసే వరకు ఐ థింక్ ఎవ్రీ టైమ్ యూర్ లెర్నింగ్, ప్రతిసారి యూఆర్ ఛాలెంజ్డ్ అండ్ ఎవ్రీ టైమ్ యూర్ లెర్నింగ్ సంథింగ్. దీని ముందు చేసే విధంగా మళ్ళీ చేయకూడదు, ప్రతి ఎక్స్ప్రెషన్ నుంచి ట్రై చేస్తున్నాం, ట్రై అంతే. లేదు, డెఫినెట్గా మీరు చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు అండ్ ఆడియన్స్ కూడా దాన్ని అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు, అంతే సక్సెస్ ఇస్తున్నారు అనమాట. అండ్ మీకు కూడా వీళ్ళు పాడుతుంటే ఒక పాట గుర్తొచ్చిందా ఏమిటి? మాఘ మాసం ఎప్పుడు వస్తుందో. అయ్యో నేను అలా చేస్తాను, మీరు కాదు. లవ్లీ. అండ్ చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఈ దివాళీకి ఏం చేస్తున్నారు మీరందరూ? We are going to the theatre to watch Sardar. తప్పకుండా సర్దార్. సో ఇదే ఉండాలని. అండ్ దీపావళి పండుగ పెద్ద పండుగ అందరికి. అండ్ ఈ సినిమాతో ఇది మీ అందరికి ఇంకా పెద్ద పండుగగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ సినిమాల్లో కనిపించాలి, మాకు అన్ని సినిమాలు చేయాలి. అండ్ మీరు ఇప్పుడు మాతోనే ఉంటున్నారు అలాగో. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. విన్నారు కదా, హ్యాపీగా దీపావళి రోజు ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు. అమ్మ, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్ వస్తూ ఉంటారు కదా. అలా ఫ్యామిలీ అంతా థియేటర్లో రో అంతా బుక్ చేసుకొని సినిమా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో పూజ చేసిన తర్వాత సినిమా చూడండి, ఇంటికి రండి, సేఫ్గా క్రాకర్స్ కాల్చుకుంటూ ఉండండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. అండ్ సర్దార్ వచ్చేస్తుంది 21 అక్టోబర్కి, థియేటర్లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ అండ్ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.